అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అనాథ పిల్లలున్నారు. ఒక బాబు, ఒక పాప. ఆ ఇద్దరు అనాథ పిల్లలకి ఒక మాస్టారు మనసు పెద్ద చేసి హక్కున చేర్చుకున్నారు. హక్కున చేర్చుకొని ఆ మాస్టారు ఒక హాస్టల్లో పెట్టి ఆ ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఒకే కులకస్తులు, కానీ తల్లిదండ్రులు ఇద్దరూ లేరు. తనకు తల్లిదండ్రులు లేరు, పాపకు తల్లిదండ్రులు లేరు. పాప పేరు శ్రావణి, బాబు పేరు రామకిషోర్. అలా చక్కగా హాస్టల్లో చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళిద్దరు. అలా చక్కగా చదువుకుంటున్నారు. మాస్టారు చాలా వాళ్ళ మీద దృష్టి పెట్టి చదివిస్తున్నారు. అలా 10th క్లాస్ దాకా చక్కగా చదువుకున్నారు. 10th అయిపోయింది. రామకిషోర్, సార్ నమస్తే సార్. ఓ రామకిషోర్, ఏమ్రా మంచి మార్క్సే వచ్చాయి. ఏం చదువుదాం అనుకుంటున్నావు? సార్ ఇక నేను చదవలేనులే సార్. ఎందుకు? ఇప్పుడు దాకా నా మంచి చెల్లు మీరే చూశారు కదా సార్. ఇక నాకు కొంచెం పెద్దవాడిని అయ్యాను కదా, నాకేదన్నా పని నేర్పించండి సార్, పని నేర్చుకుంటాను. అలా ఎందుకురా, నేను ఎవరో ఒకళ్ళ హెల్ప్ చూసి నీకు పెద్ద చదువు చదివిస్తాను. నో ప్రాబ్లం, చదువుకోవటానికి ఆలోచించు. లేదు సార్, ఇక ఎందుకు చదవద్దు ఏమొద్దు. నా బాధ్యతలు ఎన్ని మోస్తారు మీరు? వద్దు సార్, నాకు పని నేర్పించండి సార్. సరే అలానే రేపు చూసి మాట్లాడతాను అని చెప్పేసి మాస్టారు చెప్పారు. శ్రావణికి, రే రాజు, శ్రావణి అనే అమ్మాయి ఉంది 10th క్లాస్లో, పిలుసుకురా. సరే సార్. శ్రావణి, సార్ గారు పిలుస్తున్నారు. సార్ గారు పిలుస్తున్నారా? వస్తున్నాను అని చెప్పేసి శ్రావణి సార్ గారి దగ్గరికి వచ్చింది. ఏమ్మా 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చినాయి, ఏం చేద్దామనుకుంటున్నావు? నేను చదువుకుంటాను సార్, నాకు చదివించే వాళ్ళు ఉంటే. అలానా? చదువుకో, నేను ఎవరన్నా హెల్ప్ తీసుకొని నీకు చదివిస్తాను. నో ప్రాబ్లం, మంచిగా చదవాలి. నేను చదువుకుంటాను సార్ అని చెప్పేసి శ్రావణి అంది. ఆ తర్వాత రామకిషోర్కి పెయింటర్ పనికి మాట్లాడారు మాస్టారు. రామకిషోర్, వస్తున్నా సార్. రేపటాల మించి పెయింటర్ పనికి వెళ్ళు. వాళ్ళు ఎలా చెబితే అలా విను. వాళ్ళు కూలి ఇస్తారు, సాయంకాలం తెచ్చుకో. కానీ బుద్ధిమంతుడుగానే ఉండాలి. నేను నీకు ఎలా పెంచానో అలానే ఉండాలి. అలానే సార్ అని చెప్పేశాడు రామకిషోర్ అలా పనిలోకి వెళ్తున్నాడు. శ్రావణి చక్కగా చదువుకుంటుంది. అలా 2-3 ఏళ్ళు వాళ్ళకి చదువులో సాగిపోయింది. శ్రావణికి 2 సంవత్సరాలు సాగిపోయింది. రామకిషోర్ జీతం తెచ్చి మాస్టర్కి ఇస్తున్నాడు. హాస్టల్లో భోంచేస్తున్నాడు, హాస్టల్లోనే ఉంటున్నాడు. ఇక అలా సాగిపోతుంది. మాస్టర్కి మనసులో ఒక ఆలోచన తట్టింది. ఎప్పటికైనా ఈ ఇద్దరు బిడ్డలకే మ్యారేజ్ చేద్దాము, ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు తెలిసిన బిడ్డలు కాబట్టి వాళ్ళు హ్యాపీగా బతుకుతారు అన్న ఫీలింగ్ వచ్చింది మాస్టర్కి. సరే అలానే అనుకుని మనసులో మాట బయట పెట్టకుండా ఉన్నారు. రామకిషోర్, సార్ నేను ఒక మాట అడగాలని వచ్చాను సార్, మీరేమన్నారు కదా? అరే నేనేమంటారా పిచ్చోడా, ఏం అడగాలని వచ్చావు చెప్పు. ఏం అడగాలని వచ్చావు చెప్పు. ఏం లేదు సార్, శ్రావణికి ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, నాకు శ్రావణి అంటే చాలా ఇష్టం మొదటి నుంచి. శ్రావణి చేసుకుంటాను సార్, మీరు ఒప్పిస్తే. అలానా? మనసులో దేవుడు ఒకటి తీసుకొచ్చి పెట్టాడంటే ఎదుటి వాళ్ళ మనసులో కూడా వేస్తాడు కదా అనుకున్నాడు మాస్టర్. అనుకొని శ్రావణి పిలువ పంపించారు. శ్రావణి, సార్. ఏమ్మా ఇంకా చదువుకోవాలని ఉందా? సార్ ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను సార్, ఇంకెందుకు లేదు సార్, ఎవరు చదివిస్తారు? అందరూ ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇంకా నాకు చదవద్దు సార్. సరేమా, అలా అయితే రామకిషోర్ మీద నీ అభిప్రాయం ఏమిటి? రామకిషోర్ మంచి అబ్బాయే కదా సార్, మంచి అబ్బాయి అని తెలుసు కదా నీకు. రామకిషోర్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటే మనసులో కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి, మీ ఇష్టం సార్, మీ ఇష్టం అన్న మాట కాదమ్మా, నీకు ఇష్టమేనా అని అడుగుతున్నాను అని చెప్పేసి మాస్టర్ అడిగారు. అడిగితే సిగ్గుతో తల ఉంచుకుంది. ఆ సిగ్గుతో తల ఉంచుకోవటం, ఆ నవ్వు చూసి రామకిషోర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంత కుందన బొమ్మ లాంటి అమ్మాయి నా లైఫ్లో నా భార్యగా రావటం నాకెంత అదృష్టం,
నేను చిన్న పిల్లడు కాడి నుంచి చూస్తున్నాను. తనకు ఎంత చక్కగా ఎంత బుద్ధిమంతుడిలా ఉంది. అలాంటి అమ్మాయి రావటం నా లైఫ్లో చాలా హ్యాపీ. భగవంతుడా నిన్ను కోటి నమస్కారాలయ్యా అనుకున్నాడు రామకిషోర్. శ్రావణికి మ్యారేజ్ చేశారు పంతులు గారు. వాళ్ళిద్దరూ కాపురం సజావుగా సాగిపోతుంది. ఈ లోపులో వాళ్ళిద్దరూ రెంటింట్లో ఉంటున్నారు. అప్పుడు మాస్టారు రామకిషోర్ని పంపించాడు. రామకిషోర్, నువ్వు తీసుకొచ్చి నాకు ఈ సంపాదించి ఇచ్చిన డబ్బులు నా దగ్గర 10 లక్షలు దాకున్నాయి నాయన. ఈ 10 లక్షలు నువ్వు ఏమన్నా చేసుకో, ఇవి నీ అమౌంట్ అని చెప్పేసి రామకిషోర్కి ఇచ్చాడు మాస్టారు. రామకిషోర్కి ఇచ్చిన తర్వాత శ్రావణికి మనసులో ఒక ఐడియా వచ్చింది. ఏమండి, డబ్బులు అలా ఊరికి పెట్టుకొని మనం ఇలా రెంట్లు కట్టుకోవటం ఎందుకండి? ఈరోజు మనం ముగ్గురం అవుతాము. అప్పుడు మన ఖర్చులు పెరుగుతాయి. మీరు తెచ్చే సంపాదన ఈ రెంట్లు కట్టుకోవటానికి సరిపోయింది. ఆ 10 లక్షలు పెట్టి ఇల్లు ఏమన్నా కట్టుకుందామండి అని చెప్పేసి శ్రావణి అడిగింది. అవునా, సరే, నేను మాస్టార్తో చూతాను. మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. సార్, ఓ రామకిషోర్, ఎలా ఉందిరా మీ కాపురం? బాగుంది సార్ అని సిగ్గుతో తల ఉంచుకున్నాడు. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు సార్, శ్రావణి 10 లక్షలు ఉన్నాయి కదా, ఇల్లు కొందామంటుంది, ఇల్లు కట్టుకుందామంటుంది. మరి మీరేం చెబుతారు సార్? ఇల్లా? అవును, మంచి ఆలోచనే. ఆడోళ్ళు బాగానే ఆలోచిస్తారు రే, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలే వేరుగుంటాయి. అవును కదా, ఇల్లు కట్టుకోవటం అంటే చాలా ఖర్చు అయింది నాన్న. ఎక్కడన్నా 10 లక్షలకు వచ్చే ఇల్లు చూసుకొని తీసుకుందాం. నేను చూస్తానులే, నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించుకు అన్నారు మాస్టారు. సరే సార్ అని చెప్పేసి పనికి వెళ్ళాడు రామకిషోర్. ఇక సాయంకాలం మాస్టారు ఫోన్ చేశారు రామకిషోర్. సార్, ఏంటి సార్? అదేరా, ఇల్లు అడగమన్నావు కదా, ఇల్లు చూశాను, 12 లక్షలు చెబుతున్నారు. ఏం చేద్దాం మరి? తీసుకుందాం సార్, ఎందుకంటే నేను సంపాదించుకుంటాను, నేను తీర్చుకుంటాను చిన్నగా. ఇల్లు అడ్వాన్స్ ఇచ్చేయండి సార్ అని చెప్పేసి రామకిషోర్ అన్నాడు. ఈ లోపల శ్రావణి, ఏంటి మాస్టర్ ఫోన్ చేశారు? ఏం లేదు శ్రావణి, నువ్వే కదా ఇల్లు తీసుకుందామని చెప్పావు. అందుకని చెప్పేసి నేను ఉదయం వెళ్తూ మాస్టర్తో కలిసిపోయాను. ఇప్పుడు మాస్టారు ఇల్లు చూశాను, 12 లక్షలు అయింది అంటున్నారు. అమ్మో, 12 లక్షలా? మన దగ్గర 10 లక్షలే కదండి ఉన్నాయి. పోనీలే శ్రావణి, నేను సంపాదిస్తున్నాను కదా, ఎలానో అప్పు తీసుకుని తీర్చుకుందాము. కావాలంటే మనకి ఇల్లు అలాంటివి దొరకవు కదా. అవును కదా సార్, అవును కదా, అలానే తీసుకుందాంలేండి అంది శ్రావణి. ఆ తర్వాత ఇల్లు కొన్నారు. 2 లక్షలు అప్పు పడ్డారు. ఇక అద్దెంట్లో నుంచి సొంతింట్లో చేరారు. చేరిన తర్వాత శ్రావణి ఇంట్లో పని చేసుకుంటుంది. ఉదయాన్నే లేచి రామకిషోర్ బయట అరుగు మీద కూర్చొని బ్రష్ చేసుకుంటూ ఎవరితో వచ్చిన వాళ్ళతో కబుర్లాడుతున్నాడు. ఈ లోపల శ్రావణి వామిటింగ్స్ సౌండ్ వచ్చింది. ఏంటి ఇంట్లో వామిటింగ్ సౌండ్ వస్తుంది అని చెప్పేసి పరిగెత్తుకుంటా శ్రావణి ఏంటి అని అడిగాడు. అడిగితే ఏం లేదండి, నాకు ఏం చెప్పాలో నాకు సిగ్గేస్తుందండి. ఎందుకు సిగ్గు? చెప్పు, ఏంటి వామిటింగ్స్? నాకు 3వ నెల ప్రెగ్నెన్సీ అండి. 3వ నెల ప్రెగ్నెన్సీ? పిచ్చి మొహమా, దాచిపెట్టి ఇప్పుడా నాకు చెప్పేది? అలా అని కాదండి, మీరు నా మీద ఎన్నో ఇది పెట్టుకొని నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఏదైనా ప్రాబ్లం అయితే మీరు చాలా ఫీల్ అవుతారని చెప్పేసి అది నేను చెప్పలేదండి. నాకు 3వ నెల ప్రెగ్నెన్సీ అండి అని చెప్పగానే సంతోషంతో శ్రావణిని ఎత్తుకొని ముద్దాడి, శ్రావణి, మనకు మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా మనం చాలా ప్రేమగా చూసుకుందాం. తల్లిదండ్రులాగా ప్రేమగా చూసుకుందాం. ఎందుకో తెలుసా, మన అనాథ బిడ్డలవని చాలా ఫీల్ అయ్యి లోపల ఏడ్చిన బిడ్డలు. అలా వద్దే, మన బిడ్డల్ని బాగా చూసుకుందాం. అలానేనండి, నేను మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత నాకు తల్లిదండ్రుల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, అన్న తమ్ముళ్ళ ప్రేమని అన్నీ చూశాను నేను. మీరు నాకు అంత సంతోషంగా చూసుకుంటున్నారు. అంతకన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువగా మన బిడ్డనే చూసుకుందాము. ఇక వాళ్ళిద్దరూ చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యి, నువ్వు ఏం పని చేయొద్దు, ఇక నుంచి అన్నీ నేనే చేస్తాను,
నేను చెప్పినట్టు జాగ్రత్తగా ఉండు అన్నాడు రామకృష్ణ. సరేలేండి, అన్నీ మీరే చేసి పనులు చేసుకొచ్చి మాకు పెట్టాలా? నేనే ఇంట్లో పని చేసుకున్నా. ఇంట్లో పని చేసుకుంటే కొంచెం హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాడు కడుపులో ఉన్న బిడ్డ కూడా అని చెప్పేసి చెప్పింది. ఏమో లెప్పించిదన్న, బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి కడుపులో ఉన్న బిడ్డని అని చెప్పేసి నుదుట ముద్దు పెట్టి నేను వెళ్ళొస్తాను జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలా రోజు పనికి వెళ్ళి వస్తూ కాయలు పళ్ళు అన్నీ డ్రై ఫ్రూట్స్ అని పూలంటే ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇలా జాగ్రత్తగా చూసుకుంటారు. అలా జరిగిపోయి 7వ నెలకు వచ్చింది. 7వ నెలలో చక్కగా శ్రావణి తెల్ల చీర, వాలు జడ, ఆ కడుపు మీద తెల్ల చీర మీద నల్ల డిజైన్ చీర కట్టుకొని వాలు జడలో కనకాంబరాలు పెట్టుకొని చక్కగా ముంగిట్లో నించునుంది. రామకృష్ణ వచ్చాడు. ఏంటి ఈరోజు తెగ ముస్తాబయ్యింది శ్రావణి మేడం, ఎలా ఉంది, ఏం గుర్తుకొస్తున్నాయి అని అడిగాడు. చచ్చా అలా ఏం లేదండి, ఈరోజు ఎందుకో నాకు ఇలా కట్టుకోవాలనిపించింది అనగానే తన మనసులో ఒక ఆలోచన తట్టింది. శ్రావణి, ఆడోళ్ళు ప్రెగ్నెన్సీ ఉంటే ఏదో చేస్తారు కదా పండుగ, ఏమంటారు దానికి? శ్రీమంతం అండి. శ్రీమంతం మనం చేసుకుందామా? ఎవరుండారండి మనకు చేయను? ఎవరు ఎందుకే పిచ్చిదన్నా, మనమిద్దరమే చేసుకుందాం. ఇప్పుడు నీకు 7వ నెల కదా, 7వ నెలలో కూడా ఇలానే చేస్తారు, సరేనా అని చెప్పేసి సంతోషంగా హ్యాపీ ఫీల్ అవుతూ రామకృష్ణ అన్నాడు. ఆ ఫేస్లో ఆ సంతోషం చూసి శ్రావణి ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇక మరుసటి రోజు సాయంకాలం 6ంటికి వచ్చేటప్పుడు ఆకుపచ్చ కలర్ చీర, పింక్ కలర్ అంచు పట్టు చీర తీసుకొని పూలు, గాజులు, పళ్ళు, పలహారాలు అన్నీ తీసుకొని వచ్చాడు రామకృష్ణ. తీసుకొచ్చి, ఎందుకండి ఇవన్నీ పిచ్చి చేష్టాలు, మనకు కొద్ది గొప్ప అప్పులున్నాయి, తీర్చుకుంటాం కదా, అలా మాట్లాడకు, ఇది తొలి ప్రెగ్నెన్సీ, మనకెవ్వరు లేరని చెప్పి ఉన్న అచ్చామచ్చట్లు తీర్చుకోమా అని చెప్పేసి ఒక చాప వేసి చాప మీద అంతా డెకరేషన్ చేసి భార్యని కూర్చోబెట్టి తనకు శ్రీమంతం చేసేటట్టు చేశాడు. చేతుల్లో గాజులేసి నుదుట బొట్టు పెట్టి అలా ఏం చేయాలో అవన్నీ చేశాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది శ్రావణి. లేచి కుర్చీలో నుంచి లేచి భర్తకు హత్తుకొని నుదుట ముద్దు పెట్టి, ఏమండి ఇలాంటి భర్త దొరకటం నా అదృష్టం, నేను అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అన్నట్టుగా ఫీల్ అవుతున్నానండి. ఇంత మంచిగా నాకు ఇంత మంచి భర్తనిచ్చిన దేవుడికి నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలండి అని ఫీల్ అయ్యింది శ్రావణి. అలా ఏం లేదులేవే, ఎందుకు మన అచ్చముచ్చట్లు తీర్చుకోకుండా ఉండాలని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పేసి రామకృష్ణ ప్రేమగా ఆప్యాయతంగా హత్తుకున్నాడు. ఇక అలా వాళ్ళ కాపురం సజావుగా సాగిపోతుంది. కొంచెం ఈ 2 లక్షల అప్పు ఉంది, ఆ అప్పు ఎలానో తీర్చుకోవాలి. అప్పిచ్చినోళ్ళు కాస్త ఇబ్బంది పెడుతున్నారు, డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పేసి. ప్రెగ్నెన్సీ భార్య, ఖర్చులు ఎక్కువైనాయి, మనకేమి రెండో సంపాదన లేదు, ఉంటే ఆ కూలీ చేసుకోవాలి, ఏం చేయాలి? నేను కాంట్రాక్ట్ పని ఒప్పుకొని పరాయి ఊరికి వెళ్తాను, వెళ్ళి కాస్త 4 డబ్బులు సంపాదించుకొని రావాలి అన్న ఆలోచన వచ్చింది శ్రావణి, నేను హైదరాబాద్కి వెళ్ళి ఇలా పని ఒప్పుకున్నాను, నేను వెళ్ళి ఒక 2 నెలలు చేసుకుంటే మనకున్న అప్పులు తీరిపోతాయి, ఏమంటావు? అదేంటండి ప్రెగ్నెన్సీ సమయంలో వెళ్తానంటారు? అలా ఏం లేదు, మన ఇంటి పక్కన పిన్ని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పేసి వెళ్తాను, నువ్వేమలా ఫీల్ అవ్వద్దు అన్నాడు రామకృష్ణ. సరేనండి అన్నది శ్రావణి. అలా అని చెప్పేసి పనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి రోజు సాయంకాలం ఫోన్ చేస్తున్నాడు. శ్రావణి మాట్లాడుతుంది. ఒక రోజున ఏమైంది, నాకు ఇల్లు అర్జెంటుగా ఉంది, ఓనర్ గారు నాకు ఇల్లు అర్జెంటుగా ఉంది, ఈ టయానికి నాకు ఇల్లు అందించాలన్నాడు. నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను, టయానికి పని అందిస్తే నేను అయిపోయి నాకు మరి ఇంకోసారి వస్తే పని ఇస్తారని చెప్పేసి అలా మనసులో తెచ్చుకున్నాడు రామకృష్ణ. తీసుకొని నైట్ పనులు కూడా చేస్తున్నాడు. ఆ నైట్ చేసేటప్పుడు పెయింటర్ కదా, ఉయ్యాల్లో నుంచి జారి కింద పడ్డాడు. కింద పడటంతోనే
నడుము ఎన్ని పూస ఇరిగిపోయింది అని చెప్పేసి కింద పడ్డాడు. కింద పడంగానే ఇక అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫోను శ్రావణి. హలో, శ్రావణి గారేనా? అవునండి. చూడండి, మీ భర్త ఇక్కడికి పనికొచ్చాడు కదమ్మా. వస్తే ఇలా ఉయ్యాల్లో నుంచి జారిపడ్డాడు. ఇక నడుము ఏదో ఫ్రాక్చర్ అయింది. మీరు రాగలరా? వస్తాను సార్. ఎలా జరిగింది సార్ అని చెప్పి ఏడుస్తూ తనేం చేసింది, మాస్టర్ గారికి ఫోన్ చేసింది. సార్, ఇలా జరిగింది సార్. అరే, అలా ఎలా వెళ్ళాడు, ఎలా ఎక్కాడమ్మా ఈడు ఉయ్యాలా? వెళ్ళిరమ్మా, నువ్వు వెళ్ళి ఏదో తీసుకుని రా ఇక్కడికి అని చెప్పేసి మాస్టారు సలహా ఇచ్చారు. అని హైదరాబాద్కి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి నడుము ఇరిగి మంచాన పడి ఉన్నాడు భర్త. కడుపులో బిడ్డ. నడుము ఇరిగిన భర్త. ఏం చేయాలి? హాస్పిటల్ తీసుకుని తిరిగింది, ఎక్కడా నయం కాలేదు. ఇల్లు కూడా అమ్మేశారు. ఉన్న బాకీలు తీర్చుకోవాలి. ఇల్లు అమ్మేశారు. బాకీలోళ్ళు ఒత్తిడి పెడుతున్నారు. ఇల్లు అమ్మి ఉన్న బాకీ తీర్చి తనకు ఎంతగా చూయించినా నయం కాలేదు. ఇక శ్రావణికి డెలివరీ టైం దగ్గర పడింది. డెలివరీ అయిన తర్వాత భర్త మంచాన్న, బిడ్డ చిన్నపిల్లోడు. ఏం చేయాలి, నేనేం చేయాలి అని చెప్పి ఎలానో ఉన్న వాటిలో లాక్కొచ్చారు. ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇల్లు అమ్మేశారు. ఏం చేయాలి? పస్తులు, బిడ్డ పస్తు, భర్త పస్తు, భర్తకి మెడిసిన్ కావాలి. ఏం చేయాలి? ఏమండి, నేను ఏదన్నా జాబ్ చేస్తానండి. రామకిషోర్ ఏం చెప్పాలో పాలుపోలా. తను జాబ్ చేయకపోతే ఇల్లు గడవదు. పసిబిడ్డ లేక పుట్టాడు మాకు ఆ పిల్లోడు. ఏం చేయాలి దేవుడా? సరే శ్రావణి, ఏదన్నా జాబ్ చూసుకో అన్నాడు. శ్రావణి ఎక్కిన ఆఫీసే కానీ ఎక్కని గడప లేకుండా తిరిగింది. ఇంటర్మీడియట్ ఎవరిస్తారు? ఏం జాబులున్నా ఈ రోజుల్లో ఇంటర్మీడియట్కి ఎవ్వరూ జాబు ఇవ్వలేదు. అలా తిరిగి అలసిపోయింది శ్రావణి. రోజు వచ్చేటప్పటికి రామకృష్ణ ఎదురు చూస్తూ ఉంటాడు. ఏదన్నా జాబ్ వచ్చిందా, ఈరోజు పర్వాలేదు, ఏమన్నా అన్నం తినగలమా అని చెప్పేసి. ఒకరోజు అలా 4 రోజులు పస్తులు ఉండవలసి వచ్చింది. ఏం చేయాలనో అర్థం కావటంలా. పసిబిడ్డ, ఎవరిని పోయి ఒక ముద్ద అన్నం అడిగినా మమ్మల్ని ఎక్కిరిస్తారు అన్న ఫీలింగ్ ఉంది మనసులో. ఇక శ్రావణి మరొక ఆఫీస్కి వెళ్ళింది. అక్కడికి వెళ్తే ఒక సార్ గారుతో మాట్లాడి జాబు తెచ్చుకుంది. అడ్వాన్స్ అడిగి డబ్బులు తెచ్చుకొని వచ్చేటప్పుడు సరుకులు, బాబుకి పాల ప్యాకెట్స్, బిస్కెట్స్ అన్నీ తీసుకొని వచ్చింది హ్యాపీగా. వస్తే రామకిషోర్, ఆహా ఏమా ఇవాళ ఏదైనా జాబ్ దొరికిందా? అవునండి, జాబ్ దొరికింది. ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు. చక్కగా 3 పూటలు భోజనం చేయవచ్చు, మీకు మెడిసిన్ తెచ్చుకోవచ్చు, మీకు నయం కూడా చేయిస్తానండి నేనే అని హ్యాపీగా ఫీల్ అయ్యి మాట్లాడింది. సరేమా అన్నాడు రామకిషోర్ అలా మంచాన్నే ఉన్నాడు. బాబుకి రోజు ఉదయాన్నే స్నానం చేయించి తనకేదో టిఫిన్ అది పెట్టేసి తనకు స్నానం చేయించి తనకు చేయాల్సిన పనులన్నీ చేసి తనకు మంచంలో పడుకోబెట్టి బాబుకు మంచంలో పడుకోబెట్టి బాబుకి చేతికి కాళ్ళకి మంచాన కట్టేసి వెళ్తుంది శ్రావణి. ఎందుకు వెళ్తుంది అలా? పిల్లోడిని పట్టుకునే వాళ్ళు లేరు. పిల్లోడు రోడ్డు మీదకి వెళ్తే భర్త పోయి తీసుకురావటానికి మంచాన్ని నుంచి లేవలేడు. ఏం చేసిద్ది పాపం? అలా కట్టేసి పోతుంది. అలా జరిగిపోతుంది వాళ్ళ కాపురం. కాకపోతే ఏంటంటే డబ్బులు తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది, శాలరీ డబ్బులు. ఆ డబ్బులు కళ్ళి చూసి ఏడుస్తుంది. హ్యాపీనెస్ లేదు మనిషిలో. నేను సంపాదించుకుంటున్నాను, నా భర్త బాగా చూసుకుంటున్నాను, పిల్లడు బాగా చూసుకుంటున్నాను అన్న ఫీలింగ్ లేదు. ఒక రోజున శ్రావణి ఆఫీస్కి వెళ్ళాలని తొందరగా బయలుదేరి గడప దగ్గరికి వెళ్ళేటప్పటికి తనకు వామిటింగ్స్ ఫీల్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతే రామకిషోర్, పిన్ని ఏం చేస్తున్నారు? రాండి పిన్ని, నా భార్య ఇలా పడిపోయింది, రాండి పిన్ని అని ఇరుగు పొరుగు వాళ్ళని కేకేశాడు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచారు. ఆర్ఎంపీ డాక్టర్ చూసి, మీ వైఫ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు 3వ నెల అని చెప్పారు.
అదేంటి, నేను మంచాన్న పడి 6వ నెల, నా వైఫ్ 3వ నెల ఏంటి, నాకేం అర్థం కావటం లేదు అని చెప్పేసి ఆలోచనలో పడ్డాడు. ఇరుగు పొరుగు అమ్మక్కలు 3 పడి 6 నెలలు, భార్య కింద 3వ నెల. ఏం ఉద్యోగం చేస్తుందో ఏందోనమ్మా, మరీ దూరం కాకపోతే ఈరోజు పిల్లలు అన్నట్టుగా మాట్లాడుకుంటూ పోతున్నారు. ఈ మాటలు రామకిషోర్ చెవిలో పడ్డాయి. రామకిషోర్కి ఏం చేయాలనో పాలుపోలా. ఏం చేయాలి? శ్రావణి, ఏంటండి, ఏం చేస్తున్నావు? ఏం చేయటం లేదండి, కాఫీ కలుపుతున్నాను. ఎవరి కోసమే కాఫీ? ఎవరు తాగటానికి? ఏం జరుగుతుంది? ఏం జాబు చేస్తున్నావు? ఏం జరుగుతుంది చెప్పు నాకు. ఏం లేదండి, నేను మామూలుగానే జాబ్కి వెళ్తున్నాను అంతే అని చెప్పేసి కాఫీ కలుపుకొచ్చి టీపాయ్ మీద పెట్టి, తీసుకోండి, నేను జాబ్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. రామకిషోర్కి ఏం చేయాలనో పాలుపోలేదు. రామకిషోర్ మాస్టర్కి ఫోన్ కలిపాడు. మాస్టారు ఫోన్ తీశారు. హలో, ఏంట్రా, ఏం చేస్తున్నారు? ఇద్దరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. బాబు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నారు సార్. దేవుడు నాకు చావు తీసుకురాలేదని ఎదురు చూస్తాను. ఏం మాటలు రావి? ఏం మాట్లాడాలి సార్? నేను ఏమని మాట్లాడాలి చెప్పండి. నేను మంచన్న పడి 6వ నెల, నా భార్యకు 3వ నెల. తన ఒంటి మీద చేయి వేసే అదృష్టం కూడా నాకు లేకుండా చేశాడు దేవుడు. నేను ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలో నాకేం అర్థం కావటం లేదు సార్. లోకుల మాటలు వింటుంటే ఈ టయాన్నే నేను చచ్చిపోవాలనిపిస్తుంది సార్ నాకు. రామకిషోర్, అలా అని ఆలోచించుకున్నానా? ఏం జరిగింది ఏందన్నది శ్రావణితో నేను కనుక్కుంటాను. నువ్వు అలా తొందరపడొద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. శ్రావణి సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చింది. వచ్చి రంగాలనే బాబుని హత్తుకొని తీసుకెళ్ళి స్నానం చేయించి బాబుకి అన్నం పెట్టింది. తర్వాత భర్త దగ్గరికి వచ్చింది. ఏమండి, మీకు స్నానం చేయిస్తాను రండి, నా భుజం మీద చేయండి. నువ్వు స్నానం చేయించవద్దు, నన్ను తాకనవద్దు. ఎందుకండి అలా మాట్లాడతారు? ఏం మాట్లాడతాను నేను? మంచన్నబడి ఎన్ని నెలలు అయింది? నీకు ప్రెగ్నెన్సీ నెల ఏంటి? నీకు ప్రెగ్నెన్సీ ఏంటి? నాకేం అర్థం కావటం లేదు. అడగంగానే ఏడ్చింది. కానీ రిప్లై సమాధానం లేదు. అదేంటి, ఏం సమాధానం చెప్పవేంటి? రిప్లై లేదు. సార్ గారికి ఫోన్ కలిపాడు రామకిషోర్. ఏంట్రా, వచ్చిందా శ్రావణి? సార్, శ్రావణి వచ్చింది, మీరు మాట్లాడండి. శ్రావణి, ఏమండి, ఏం చేస్తున్నావు? ఇట్రా, సార్ గారు మీతో మాట్లాడతారంట. వచ్చింది. సార్ నమస్తే సార్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు సార్? నేను బాగానే ఉన్నానమ్మా. ఏంటి, రామకిషోర్ ఏదో చెప్పాడు, నిజమేనా? నిజమే సార్. నిజమే సార్ అంటావేంటమ్మా? నువ్వు అసలు ఎంత మంచి మనిషివి, ఎందుకు అలా జరిగింది? అసలు ఏంటి విషయం, ఏమిటి? సార్, నా భర్త మంచన్న పడ్డాడు. నేను చదివిందే ఇంటర్మీడియట్. మీరు ఆ రోజుల్లో చెప్పారు, మంచి చదువు చదువుకోమ్మా, నేను చదివిస్తాను అని. నేను విన్నానా? వినలేదు. నాకు ఇంటర్మీడియట్ చాలు అన్నాను. ఈ రోజుల్లో ఇంటర్మీడియట్లో ఏమి వస్తుంది సార్? ఏం జాబులు రావట్లా. తిరిగి తిరిగి అలసిపోయాను సార్ నేను. ఏం జాబు రాక ఇంటికి వస్తే పస్తూ ఉన్న భర్త, నేను నా భర్త ఎలానో ఓర్చుకుంటాం. లేక లేక పుట్టిన నా కడుపున పుట్టిన బిడ్డ పస్తుగా నిడాలు పోయి పడుకొని ఉంటే నా పేగులు తరుక్కుపోతున్నాయి సార్. నేనేం చేయాలో అర్థం కాలేదు సార్. మళ్ళీ మరుసటి రోజు మరో ఆఫీస్కి వెళ్ళాను సార్. ఆ ఆఫీసులో ఆ సార్ గారు నాకేమడిగారో సార్, నీకు జాబ్ ఇస్తాను, 30,000 శాలరీ ఇస్తాను, కాకపోతే నా బిడ్డ నీ కడుపులో పెరగాలి, నాకు బిడ్డలు కలిగే అవకాశం లేదు, నా భార్యకి పిల్లలు పుట్టరు అని చెప్పేసి అడిగారు సార్. నేనేం చేయాలనో అర్థం కాల. నాకొద్దు అలాంటి జాబ్ అని చెప్పేసి నేను ఇంటికి తిరిగి వచ్చాను సార్. ఆ రోజుకి 4 రోజులు మేము భోజనాలు చేసి నా బిడ్డ ప్రాణం ఎక్కడనో కొట్టుకులాడుతుంది సార్. ఏ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర తెచ్చుకోవాల్సినవి అడిగి తీసుకొచ్చి పెట్టాను. ఇంకా పోతే నాకు ఎవరు ఏమి ఇవ్వరని నేను డిసైడ్ అయిపోయాను సార్. వద్దు, నా బిడ్డని నేను కాపాడుకోవాలి, నా భర్తని నేను కాపాడుకోవాలి, నేనేం తప్పు చేయటం లేదు అని చెప్పేసి నా మనసుకి అలా అనిపించింది సార్. నేను తను చెప్పిన విషయాన్ని నేను ఒప్పుకున్నాను సార్. అలా నాకు 3వ నెల సార్. తనకు నేను బిడ్డను కనిస్తే నాకు నా శాలరీ నెలకు 30,000 ఇస్తానని ఒప్పుకున్నాడు సార్. ఇది సార్, నేను చేసిన తప్పేం లేదు సార్ అని చెప్పి ఏడ్చింది శ్రావణి.
ఏమ్మా, నీకు పసితనం నుంచి పెంచాను కదా, నేను గుర్తుకు రాలేదా? పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకోవాలని అనిపించలేదా? అడగాలి కదమ్మా. ఇది తప్పో ఒప్పో మేమైతే చెబుతాము కదమ్మా. చూడు, నీ కడుపున ఒక బిడ్డను మోస్తున్నావు. లోకులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నీ భర్త ఆ వాదనలు ఆ మాటలు వినలేక నేను చచ్చిపోతానంటున్నాడు. ఇప్పుడేం చెబుతావు చెప్పు. అవునే, నీ పాపిష్టి డబ్బు తీసుకొచ్చి నాకు పెడితే నేను తిన్నాయి. అసలు నేను బ్రతికుండటం వేస్టే. నేను చచ్చిపోతేనే నాకు బాగా అనిపిస్తుంది. నేను ఎందుకు బ్రతకాలి? దేనికోసమే బ్రతకాలి అని రామకృష్ణ అన్నాడు. ఇక దాని తర్వాత శ్రావణి, చూడండి, నేను కావాలని తప్పు చేయలేదు. మేమందరం కడుపు నింపుకోవటమే తప్పు చేశాను. మీరు వద్దంటే మానుకుంటాను. నువ్వు మానుకుంటావు, బాగానే ఉందమ్మా, నేను కాదంటే లేదు. మాస్టర్ చెబుతున్నారు, నువ్వు మానుకుంటావమ్మా, బాగానే ఉంది. కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డనేం చేస్తావమ్మా? బయటకు వస్తే పబ్లిక్ ఏం మాట్లాడతావు? ఏం చెబుతావు నువ్వు వాళ్ళకి సమాధానం? సార్, నేనేం చెప్పాలి అన్న ఆలోచన నాకు రాలేదు సార్. నా భర్త లేచి తిరిగితే చాలు, 30,000 అంటే నా భర్తకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించుకోగలను, నా బిడ్డకు కడుపు నిండా ఫుడ్ పెట్టుకోగలనని అలా ఆలోచించాను సార్ నేను. అంతే, ఆ టైంలో నాకు ఇంకా ఏం ఆలోచన రాలేదు సార్ అని చెప్పి అంది శ్రావణి. ఇప్పుడేం చేద్దాం రామకిషోర్? నాకొద్దు సార్, ఈ భార్య వద్దు, ఈ బిడ్డ వద్దు. నాకు ఏదన్నా మందు తెచ్చియండి, నేను తాగి చచ్చిపోతాను. తాగి చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్దా? నువ్వు అనాథకు బ్రతికావు, నీ భార్య అనాథకు బ్రతికింది, నీ బిడ్డను కూడా అనాథ చేసి వెళ్తావా? చెప్పు, అది బాగుందా? అనగానే రామకిషోర్ ఇంకా నోటి నుంచి రిప్లై లేదు. ఏం చేద్దామంటున్నావు? ఏమనుకుంటున్నావు శ్రావణి? నేనేం అనుకోవటం లేదు సార్. నా భర్తకు మాకు పట్టిన అన్నం దొరికితే చాలు సార్ అని అంది శ్రావణి. అలా అనుకుంటే మన హాస్టల్లో వంట మాస్టర్గా వచ్చి రేపు నుంచి వచ్చి ఎంతో కొంత నేను చెప్పి శాలరీ ఇప్పిస్తాను. ఇంటి రెంట్లు కట్టుకోవాలి కదా సార్. ఇంటి రెంట్ కట్టుకోవాలంటే మన వెనక హాస్టల్ వెనక చిన్న గెస్ట్ హౌస్ ఉంటుంది కదా, ఆ గెస్ట్ హౌస్లో వాచ్మెన్ ఉన్న రూమ్ ఉంది. ఆ రూమ్ ఖాళీ చేయించి మాట్లాడి మీకు పెట్టిస్తాను. మీరు వచ్చేయండి రేపు ఖాళీ చేసి. ఎవరికి ఏం చెప్పొద్దు, మేము అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం అని చెప్పి ఏం చెప్పొద్దు. లోకులు కాకులు 100 మాట్లాడుకుంటారు. రామకిషోర్, ఏమంటావు? నేనేమంటాను సార్? శ్రావణి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డని ఏం చేద్దాం సార్? తీయించుదామమ్మా? వద్దు సార్. చూడండి సార్, మేము అనాథ బిడ్డలుగా ఉంటే మీరు హక్కును చేర్చుకొని మాకు మీ కన్న బిడ్డల్లా చూసుకున్నారు కదా సార్. అలా నా కడుపులో పెరుగుతున్న బిడ్డని నా చేతులారా చంపాలంటే నా ప్రాణం ఒప్పటం లేదు సార్. మాస్టారు, ఏరా రామకిషోర్, అలా చెబుతుంది అమ్మాయి, ఏం చేద్దాం? సార్, ఆ పాపిష్టి వాడికి మటుకు ఈ బిడ్డని తీసుకెళ్ళి ఇవ్వద్దు సార్. ఎందుకంటే నా దగ్గర డబ్బులున్నాయి. లోకుల భార్యని ఎలా అయినా యూజ్ చేసుకొని నేను బిడ్డల్ని కలానన్న ఆలోచనలాగా పెంచుతాడు ఆ బిడ్డని. వద్దు, మనమే పెంచుకుందాము. కాకపోతే ఏంటంటే ఎవరైనా ఆలోచించాల్సింది ఒకటి, డబ్బుతో ప్రతిదీ కొనగలము అన్న ఆలోచన అసలు తెచ్చుకోకూడదు. మనకు బిడ్డలు లేరు, బిడ్డలు లేని సమయాన ఏం చేయాలి? అనాథ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అనాథగా బ్రతుకుతున్న బిడ్డల్ని ఏదో ఒక బిడ్డని తీసుకొచ్చి మీ హక్కును చేర్చుకొని మీరు ఎంతో ఆప్యాయతగా ఎంతో ఇదిగా చూసుకుంటే దేవుడు మీకు చల్లగా చూస్తాడు. అనాథ బిడ్డలకి తల్లిదండ్రుల ప్రేమను అందించినోళ్ళు అవుతారు. కానీ అలా చేసుకోవాలి. కానీ ఇలా తప్పుడు ఆలోచనలు తెచ్చుకునే వాడి దగ్గరికి మనం ఈ పసిబిడ్డను పంపించవద్దు సార్. మనమే పెంచుకుందాము. రామకిషోర్ ఆవేశంలో మాట్లాడినా కానీ ఎంత మంచి గొప్ప ఆలోచన చేసుకున్నావురా నువ్వు. అందుకే రా, మీరిద్దరంటే నాకు చాలా ఇష్టం అన్నారు మాస్టారు. చూసారా నాన్న, మనము ఏదన్నా ఒక పని చేసే ముందు ఆలోచించాలి వెనక ముందు. మాస్టారు తనకు హెల్ప్ చేసిన అతను ఉన్నారు కదా, ఆయన సలహా అడిగితే శ్రావణి లైఫ్లో ఎలా ఉండేదో ఆ సలహా అడగకుండగా తనగా నిర్ణయం తీసుకుంది. అలా ఎప్పుడూ అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. శ్రావణి ఆ సార్ అలా అడిగినప్పుడు శ్రావణి మాస్టర్ గారి సలహా తీసుకోవాల్సింది. తనకై తన నిర్ణయం తీసుకుంది కాబట్టి తన లైఫ్లో ఇన్ని మలుపులు తిరిగినాయి కదా. అందుకని చెప్పేసి
ఎవరైనా కానీ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మన మనసుకు మంచిది అనిపించిన వాళ్ళతో, పెద్దవారు అనేది ఉంటారు, ఎవరి లైఫ్లోనైనా ఉంటారు, వాళ్ళ సలహా అడగండి. అడిగినప్పుడు వాళ్ళేం చెప్తారో దాన్ని బట్టి ఆలోచించుకోండి. తొందరపడి ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవద్దు నాన్న. తీసుకుంటే లైఫ్లో ఇలానే అవుతాయి. చూశారు కదా ఈ కథలో ఎంత ఇది ఉందో. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఏం కష్టం, లైఫ్ అన్న తర్వాత కష్టాలు రాకుండా ఉండవు నాన్న, వస్తాయి. ఆ కష్టాలతో పాటు సుఖాలు కూడా ఉంటాయి. ఆలోచించండి. అలా అని చెప్పేసి మన పెద్దవారిని ఏదన్నా సలహా అడిగి చేసుకోండి. చూశారు కదా, ఇది ఈ కథ నీతి. మీకేమనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న.